హరిద్రా నది గోదావరిలో కలిసే ప్రదేశం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బోధన్. క్వశ్చన్ నెంబర్ 28. జోగులాంబ గద్వాల జిల్లాలో గల జోగులాంబ ఆలయం ఏ నది ఒడ్డున కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణా నది ఒడ్డున కలదు. క్వశ్చన్ నెంబర్ 29. కృష్ణా నది యొక్క మొత్తం పొడవు ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1400 కిలోమీటర్లు. అదే తెలంగాణలో కృష్ణా నది యొక్క పొడవు ఎంతో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 30. కృష్ణా వెన్న అని ఏ నది పేరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణా నదికి పేరు. క్వశ్చన్ నెంబర్ 30. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండలలో గల మహాబలేశ్వరం దగ్గర గల జోరు గ్రామం వద్ద జన్మించి తెలంగాణలో ప్రవేశించే నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కృష్ణా నది. క్వశ్చన్ నెంబర్ 32. ఉచ్చెర్ల జలపాతం ఏ నది వలన ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయమని చెప్పాను ఇంతకుముందే, అది కామెంట్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 33. కుంటాల జలపాతం ఏ నది వలన ఏర్పడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కడెం నది వలన ఏర్పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 34. గాయత్రి జలపాతం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆదిలాబాద్ జిల్లాలో కలదు. క్వశ్చన్ నెంబర్ 35. కృష్ణా నది ఒడ్డున గల స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మైళ్ళ చెరువు వద్ద కలదు. క్వశ్చన్ నెంబర్ 36. కృష్ణా నది ఒడ్డున గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బీచ్పల్లి వద్ద కలదు. క్వశ్చన్ నెంబర్ 37. త్రివేణి సంగం అనే పేరు ఏ నదికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గోదావరికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 38. కృష్ణా నది ఒడ్డున గల చెన్నబసవేశ్వర స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నారదగడ్డ వద్ద కలదు. క్వశ్చన్ నెంబర్ 39. కృష్ణా నదికి గల అతిపెద్ద ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ తుంగభద్ర నది. క్వశ్చన్ నెంబర్ 40. ప్రీతి సంగం అనే పేరు ఏ నదికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కృష్ణా నదికి సంబంధించినది. క్వశ్చన్ నెంబర్ 41. కృష్ణా నదిపై ఎన్ని వరద సూచిక కేంద్రాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 9 వరద సూచిక కేంద్రాలు ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 42. కృష్ణా నది ఒడ్డున గల సోమేశ్వరాలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సోమశీల వద్ద కలదు. క్వశ్చన్ నెంబర్ 43. కృష్ణా నదికి గల అతి పొడవైన ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భీమా నది. అతి పొడవైన ఉపనది భీమా నది, అతి పెద్దదైన ఉపనది తుంగభద్ర నది కృష్ణాకి సంబంధించి.
క్వశ్చన్ నెంబర్ 44. కృష్ణా నది ఒడ్డున గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వాడపల్లి గల ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 45. తుంగభద్ర నది తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతం ఏది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 46. కృష్ణా నది ఒడ్డున గల శ్రీ అగస్తేశ్వర ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, వాడపల్లి ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 47. కృష్ణా నదిపై నిర్మించిన ప్రియదర్శిని జూరాల ఆనకట్ట ఎక్కడ కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గద్వాలలో కలదు. క్వశ్చన్ నెంబర్ 48. కృష్ణా నది ఒడ్డున గల చిన్న ఓంకారేశ్వర ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, గుందిమల్ల ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 49. కృష్ణా నది ఒడ్డున గల నవబ్రహ్మ ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అలంపూర్ ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 50. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో గల వరాహ పర్వతాలలో ఉన్న గంగమూల ప్రాంతంలో జన్మించిన కృష్ణా నది ఉపనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తుంగభద్ర నది. క్వశ్చన్ నెంబర్ 51. తుంగభద్ర అనే రెండు నదులు కలిసి తుంగభద్రగా ఏర్పడే ప్రదేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కూడ్లి. క్వశ్చన్ నెంబర్ 52. కృష్ణా నది ఒడ్డున గల శ్రీపాద వల్లభ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, కురువపురం ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 53. కృష్ణా నది ఒడ్డున గల దత్తాత్రేయ స్వామి ఆలయం ఏ ప్రాంతంలో కలదు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కృష్ణా ప్రాంతంలో కలదు. క్వశ్చన్ నెంబర్ 54. రామాయణంలో పంపా నదిగా పేర్కొనబడ్డ నది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, తుంగభద్ర నది.